లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తా అంటూ మేకస్ సినిమా తీయటంలో మునిగిపోతే డబ్బులు నొక్కేసే పనిలో పడ్డాడట ఆ ప్రొడక్షన్ సీఈఓ. ఇదేం దొంగతనం, ఎల్లకాలం దాగదన్నట్టు ఆలస్యంగా అయినా బయటికి రావడంతో తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ఈ దొంగని పోలీసులకు పట్టించే పనిలో పడ్డారట మూవీ ప్రొడ్యూసర్స్. మట్కా వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలై భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక ఈ సినిమా ఇచ్చిన షాక్ లో నిర్మాతుంటే సొంత సంస్థలో బయటపడిన స్కామ్ సదరు నిర్మాతను దిమ్మ తిరిగేలా చేసింది. తన ఆఫీస్లో దాదాపు 5.5 కోట్లు గోల్మాల్ అయ్యాయన్న వార్తలు రావటంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యాడట. ఇక అసలు విషయంలోకి వెళితే వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ రూపొందించిన సినిమా మట్కా. ఈ సంస్థ సీఈఓ దాదాపు 5.5 కోట్ల స్కామ్ కు పాల్పడ్డాడని తెలుస్తోంది. ఓచర్లను తారుమారు చేయటం, దొంగలెక్కలు చూపించటం, కమిషన్లు నొక్కేయటం ఇలా చేయాల్సిన ఘనకార్యాలన్నీ చేసి దాదాపు 5.5 కోట్లు వెనకేశాడట ఈ కేటుగాడు. వైరాలో తెరకెక్కించిన హాయ్ నాన్నకు ఈయనే సీఈఓ. సంస్థ నుంచి నెలకు దాదాపు 2.5 లక్షల జీతం అందుకుంటున్నాడట. ఇంత జీతమిచ్చి నమ్మకంగా పనిలో పెట్టుకుని సినిమా బాధ్యతంతా ఆయన నెత్తిమీద వేస్తే ఇదే అదునుగా 5.5 కోట్లు వెనకేసేశాడు. సినిమా మరో వారం రోజుల్లో విడుదలవుతోందనగా సీఈఓ వ్యవహారంపై నిర్మాతకు ఫిర్యాదులందాయట. దాంతో ఒక్కసారి ఆయన అకౌంట్స్ క్రాస్ చెక్ చేయటంతో ఈ స్కామ్ బయటపడింది. దీంతో ప్రస్తుతం ఈయన్ని ఆఫీస్కు రావద్దని హుకుం జారీ చేశారట. ఇక ఏ విషయాల్లో ఫ్రాడ్ జరిగింది అనే దానిపై నిర్మాత ఎంక్వైరీ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదే సంస్థలో రూపొందిన హాయ్ నాన్న చిత్రం విషయంలోనూ ఇలాంటి మోసాలేమైనా జరిగాయా అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు. అవన్నీ రుజువైతే మాత్రం ఇతగాడు ఊచలు లెక్కపెట్టే అవకాశం గట్టిగానే కనిపిస్తుంది. For more videos like this, subscribe Big TV channel.